హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపిస్తూనే వస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆశించిన మంత్రి పదవి దక్కలేదనో ఏమో ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు. సర్కార్ని ఇరుకున పెట్టేలా తాజాగా బీఆర్ఎస్ ఏల్కతుర్తి సభ విజయవంతం అవుతుందంటూ దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయింపుల్లో పదవి పోతుందని ప్లేట్ తిప్పేస్తున్నారా? దానం అవకాశవాద రాజకీయాల వెనుకున్న రీజన్ ఏంటి? గోడ మీద పిల్లిలా ఎందుకు మారారు? ఈ స్టోరీలో చూద్దాం. సీనియర్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు కాంగ్రెస్ పార్టీని అయోమయం, గందరగోళానికి గురిచేస్తోంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం మళ్లీ వాయిస్ మార్చారు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు దానం ఏ పార్టీలో ఉన్నారు? ఆయన సపోర్ట్ దేనికి అంటూ చర్చించుకుంటున్నారు. గోడ మీద పిల్లిలా ఈ రాజకీయమేంటి అంటున్నారు. కాంగ్రెస్లో దానం నాగేందర్కు ప్రముఖ పదవులు లేదా గుర్తింపు లభించకపోవడంతో బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వాదనను సమర్థిస్తూ దానం మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనే విధంగా దానం నాగేందర్ మాట్లాడటం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. అలాగే హైడ్రా కూల్చివేతలపైన విమర్శలు చేశారు. ఈ విమర్శలు బీఆర్ఎస్ వాదనలతో సమానంగా ఉండటం కూడా చర్చకు దారితీస్తుంది. తాజాగా కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు మద్దతుగా దానం మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున పోటీ చేసిన దానం ఓటమి పాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత దానం తీరులో మార్పొచ్చిందనే టాక్ నడుస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరుతున్నప్పుడే పదవులు ఆశించారట. 2018లో దానం నాగేందర్ బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇది ఒకెత్తైతే రాజకీయంగా అవకాశం ఉన్నవైపు పార్టీలు మారుతూ ఎప్పుడూ అధికారం వైపు ఉండేలా చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంటే తాను మాత్రం తెలంగాణ ఉద్యమం చేసే వారిపై లాఠీలు తీసుకుని వెళ్లి అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు. అసెంబ్లీలో సైతం సభ్యులు వాడే భాష కాకుండా అసభ్య పదజాలంతో తోటి సభ్యులను తిట్టాడు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలు, కబ్జాల చెర నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. అయితే హైడ్రా దానం నాగేందర్కు సంబంధించిన భూమి విషయంలో ఎంటర్ కావడంతో దానం నాగేందర్ హైడ్రాపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రీసెంట్గా వరంగల్లో జరిగిన సభపై కూడా దానం నాగేందర్ మాట్లాడుతూ కేసీఆర్ను చూడ్డానికి జనం వస్తారని, కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం ఆలోచన తప్పని, ఇలా కొన్ని అంశాలపై ఘాటుగానే స్పందించారు. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం ద్వారా దానం బీఆర్ఎస్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టులో అనర్హత వేటు కేసు విచారణ జరుగుతుండటం, స్థానికంగా ఉన్న ఇబ్బందులతో దానం మళ్లీ కారు పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, బీఆర్ఎస్ను పరోక్షంగా సమర్థించడం వెనుక వ్యూహం ఏంటన్న చర్చ మొదలైంది.